సునీత విలియమ్స్ గురించి ఒకరోజు 2 రోజుల తర్వాత మన మీడియా మాట్లాడటం ఎందుకు మానేసిందంటే దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, సునీత విలియమ్స్ అసలు పేరు సునీత పాండ్యా. ఒకప్పుడు గుజరాత్కి హోంమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోదీ అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకడైనటువంటి హరేన్ పాండ్యాకి ఆమె సమీప బంధువు. అంటే ఆమెకి బీజేపీకి లింక్స్ ఉన్నాయేమో అన్నటువంటి అనుమానము సోకాల్డ్ సెక్యులర్ జర్నలిస్టులకు వచ్చింది. రెండవది, ఈ 8-9 నెలలు అంతరిక్షంలో ఉన్న సమయంలో భగవద్గీతను చదివాను, అదేవిధంగా గణేశుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళ్ళాడు, గణేశుడే నాకు ధైర్యం ఇచ్చాడు అని సునీత విలియమ్స్ చెప్పేటప్పటికీ పాపం చాలామంది సెక్యులర్ వ్యక్తులకి పాపం జీర్ణించలేదు. ఆమె గురించి వీలైనంత తక్కువగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడటానికి కారణం ఇదే.